శుభములు కలుగు నీకు. అమ్మా, హాసిని విక్కీని ఏదో చేస్తుందని, వాళ్ళు మన మీద గెలుస్తారని ఎందుకమ్మా ముందే ఊహించుకొని భయపడ్డాం? అలా భయపడి ముందే తప్పుకుంటే అది మనం ఓడిపోయినట్టే కదా. అవునమ్మా, మనం వాళ్ళకి భయపడ్డం ఏంటమ్మా? వాళ్ళే గెలుస్తారని గ్యారంటీ ఏంటి? ఎప్పుడు మేము ఆటలు ఆడలేదా, గెలవలేదా? ఇక్కడ కూడా ఆడదాం. వాళ్ళకి గెలిపే లేకుండా చేద్దాం. మనం అంటే ఏంటో చూపిద్దాం. మీరన్నది కూడా కరెక్టే. మనం గెలవాలి. విడాకుల విషయంలో మన దగ్గర ఛాన్స్ తీసుకొని మనని చీట్ చేసిన వాళ్ల చెంప చెళ్ళు మనిపించేలా ఈ ఆటల్లో గెలిచి బుద్ధి చెప్పాలి. ఈరోజు ఆటలు చాలా సరదాగా సాగుతాయి చరణ్. పదండి, మీరాడండి. బాబాయ్, ఏడు పెంకులాటలో మా ఇద్దరి పేర్లు రాయండి. టగ్ ఆఫ్ వార్ ఉందా? ఉందమ్మా. అందులో కూడా మా పేర్లు రాయండి. అలాగేనమ్మా. అక్క, ఇన్ని ఆటలు నేనెక్కడ ఆడతాను? ఎన్నాటలు సునైనా? రెండాటలే కదా. ఏంటి, ఓడిపోతానని భయమా? అది కాదక్క, కళ్యాణి అక్కను చూసుకోవాలి కదా. ఇంతమంది ఉంటే తనకేమవుతుంది చెప్పు? సునైనా, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. సరే. ఏంటమ్మా, ఆటల గురించి ఆలోచిస్తున్నావా? హాసిని గురించి ఆలోచిస్తున్నావా? ఈ ఆటల వల్ల హాసిని జీవితం ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను. ఆటలకి హాసినికి సంబంధం ఏంటమ్మా? పొంది వారాహి, ఆ విక్కీ రేఖ వాళ్ళు ఎలాగో మీతో కలిసి ఒక టీంతో ఆడరు. మీకు వ్యతిరేకంగానే ఆడతారు. వాళ్ళు గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ మీరు గెలిచారంటేనే అది సమస్య అవుతుంది. సమస్య ఏంటమ్మా? గెలుపు ఓటములు ఏ ఆటలైనా సహజమే కదమ్మా. కానీ అరుంధతికి కాదు వారాహి. అరుంధతి అసలు ఓటమినే తట్టుకోలేదు. విక్కీ గెలుపునే తన గెలుపుగా చూసే అరుంధతి విక్కీ ఓడిపోతే భరిస్తుందా? దానికి మనమేం చేస్తామమ్మా? బాగా ఆడితే ఎవరైనా గెలుస్తారు. అది వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయినా ఇంకా గేమ్స్ స్టార్ట్ అవ్వలేదు. ఏదో జరిగిపోతుందని ఎందుకు ఊహించుకుంటున్నావు? అసలు నువ్వెప్పుడు ఇలా ఆలోచించేదానివి కాదు కదమ్మా. కూతురు జీవితం ప్రశ్నలా మారుతుందన్న భయమే నేనిలా మాట్లాడేలే చేస్తుంది వారాహి. హాసిని మీద కోపంతో విడాకుల వరకు వెళ్తుంటే మనమే వెళ్ళి ఒక్క అవకాశం ఇమ్మని అడిగాం. నువ్వు నీ కూతుర్ని తీసుకొస్తున్నావు సరే, కానీ ఎప్పట్లో తీసుకొస్తావు? ఒక 24 గంటలోకేనా? ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగను. మీరే డివోర్స్ ఇచ్చేయాలి. కానీ హాసిని మొండి పట్టుదల వల్ల ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాం.
మీరెన్ని చెప్పినా నేను ఆ ఇంటికి ఇంకా వెళ్ళేదే లేదు. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. మన మీద ఇంకా కోపం ద్వేషం పెంచుకుంటుంది. ఆ ద్వేషంతో హాసినిని కోడలిగా ఒప్పుకోదేమోనని భయంగా ఉందమ్మా. అమ్మా, నువ్వు భయపడుతున్నావా? హాసినిని ఇంకా ఎంతకాలం ఒంటరిగా చూడాలన్న ఆలోచనే నాతో ఇలా మాట్లాడిస్తోంది వారాహి. ఇంత అందంగా పద్ధతిగా పెంచుకున్న కూతురు భర్త వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే ఏ తల్లికైనా ఇలాగే ఉంటుందేమో. మిమ్మల్ని పెంచటానికి పనికొచ్చిన ధైర్యం మీలో ఒకరి జీవితాన్ని సరిదిద్దటానికి పనికి రావట్లేదమ్మా. అమ్మా, హాసిని విక్కి పెళ్లి జరిగింది ఈ గుళ్ళోనే. ఇప్పుడు ఇదే చోటికి ఇద్దరు విడివిడిగా వచ్చారు. శత్రువుల్లా ఉన్న ఇద్దరినీ కలిపిన దేవుడు చిన్న సమస్య వల్ల దూరంగా ఉన్న వాళ్ళని కలపడా? నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆవిడేదో అనుకుంటుందని మేమిప్పుడు ఆట మానేసినా ఆవిడది గెలుపు అనుకోదు. మన మీదున్న కోపము పోదు. టైం చూసి హాసినికి నేనే సర్ది చెప్తాను. పద. ఈ రేఖ ఎక్కడుంది? చాలా గట్టిగా కోరుకోండి వారాహి గారు, తప్పకుండా అయిపోతుంది. సార్ మీరా? ఏంటండి, ప్రతి ఆటలో మీరే గెలవాలని దండం పెట్టుకున్నారు కదా. ఆటలదేముంది సార్, నేను కోరుకున్నది హాసిని గురించి. వీళ్ళు బాగానే మాట్లాడేసుకుంటున్నారు. ఇంతకీ నా జోడి ఏది? ఓ, రేఖ నా దగ్గరికి వస్తున్నట్టుంది. హాయ్ చరణ్. హాయ్. నువ్వు ఇక్కడున్నావా? నా కోసం వెతుకుతున్నావా? అవును. దేనికి? గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా అని. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? ఆడనిస్తే అన్ని ఆటలు ఆడతాను. ఇంకా గెలుపోవటములు అంటావా, వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. అంతే కదా వారాహి గారు? మీ గురించి నాకేం తెలుసు సార్? మీకు తెలిసినంత వరకు చెప్పొచ్చు కదా. నాకే అవసరం. అయినా నీ గురించి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది చరణ్? హాయ్ చరణ్ సార్. హాయ్. ఛీ, బెల్లం చుట్టూ ఈగల్లా ఈ చరణ్గాడి చుట్టూ అమ్మాయిలుంటారు. అయినా అందంగా ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది. ఏంటి సార్ ఈ మధ్య కాఫీ షాప్ వైపు రావట్లేదు? నేను కాస్త బిజీగా ఉండి రాలేదు. ఇంకా వీళ్ళ మాటలు వింటూ టైం వేస్ట్ చేయను. రేఖను లాక్కొచ్చి ఆ కోనేట్లో పడేస్తా. మళ్ళీ కాఫీ షాప్కి ఎప్పుడొస్తారు? అదే, నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తాను, ఓకేనా? సార్ మీరు భలే నవ్విస్తారు సార్.
స్వాతి, అదిగో మీ నాన్నగారు పిలుస్తున్నారు. ఓకే సార్ బాయ్ సార్. బాయ్ బాయ్ బాయ్. చరణ్, ఏం గేమ్ ఆడుతున్నావు? సరే సార్, నేను వెళ్తాను. సరే, నేను కూడా బయలుదేరుతాను. నాకు కొంచెం పని ఉంది. ఓకేనా? బాయ్. కాక పాక కరే పాక్ నాతోటి వస్తావా తినిపిస్తా మైసూర్ పాక్ కుమారాజా, కుమారాజా, ఏంట్రా ఇది? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? సారీ, నువ్వు అనుకోలేదు. మరి ఎవరు అనుకున్నావు? నేను అనుకున్నాళ్ళేమ్మా. ఏంట్రా రాజా, అమ్మ నన్ను తీసుకురామందా? అందుకేనా నా చేయి అనుకొని ఆ అమ్మాయి చేయి పట్టుకొని తీసుకొస్తున్నావు? అవునా, నీ చెయ్యి అనుకున్నాను. మగాడి చేతికి ఆడపిల్ల చేతికి తేడా తెలీదా నీకు? ఏ, నీకు తెలుసా? ఎక్కువ మాట్లాడేవనుకో పళ్ళు రాలుతాయి నీకు. నువ్వు వెళ్ళిన స్పీడ్కి కోనేట్లో పడుంటే మనిద్దరికి పెళ్ళయ్యేది. చిచ్చి, ఆ మాట నేననాలిరా. అమ్మా అమ్మా, ఇంకా ఆపుతావా? ఏదో కన్ఫ్యూజన్లో అలా చేశాడమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రారా. రేయ్, ఏంట్రా ఆ అమ్మాయిని తీసుకొచ్చావు? నాన్న, నేను రేఖ అనుకొని తీసుకొచ్చాను. నిజంగా రేఖ చేయి పట్టుకున్నాను. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. రే, కొంచెం ఉంటే కొంప మునిగిపోయేది. రే, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకురాకరా, నీకు దండం పెడతాను. అలాగే నాన్న, నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను, సరేనా? ఇక్కడ ఆడే మొదటి ఆట 7 పెంకులాట మొదలవబోతుంది. ఈ ఆట ఆడటానికి 2 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆట గురించి తెలియని తెలుగు వాళ్లే లేరు. ఆ పెంకుల్ని బంతితో పడగొట్టి మళ్ళీ వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టేస్తే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. కాకపోతే ఆ పెంకులు పేర్చేలోపు అవతల జట్టు వాళ్ళు ఎవరైనా బంతితో ఈ జట్టు వాళ్ళని కొడితే వీళ్ళు అవుట్ అయినట్టు. అప్పుడు బంతితో పెంకులు కొట్టే అవకాశం ఈ జట్టు వాళ్ళకు వస్తుంది. బంతితో పెంకులు కొట్టేటప్పుడు పెంకుల్ని పడగొట్టకుండా బంతి అవతల వాళ్ళ చేతిలోకి తిన్నగా క్యాచ్ వెళితే ఆ కొట్టిన మనిషి అవుట్ అయినట్టు. పెంకుల్ని పడగొట్టిన బంతిని క్యాచ్ పడితే కొట్టిన జట్టు మొత్తం అవుట్ అయినట్టు. ఇవి ఆట నియమాలు. ఇప్పుడు రెఫరీ టాస్ వేస్తాడు. మీరిద్దరూ ముందుకు రండి. హెడ్ ఆట టైల్సా? వేయండి. హెడ్ ఆట టైల్సా? టైల్స్. ఓకే. హే, టాస్ మీరు గెలిచారు. ముందు మీరే కొట్టాలి. మొదటి బంతి కొట్టే అవకాశం వారాహి వాళ్ళకు వచ్చింది. నౌ స్టార్ట్ ద గేమ్. కమాన్ విక్కీ, కమాన్. రే లొట్టి, నీ టీంలో వాళ్ళు గ్రౌండ్ గెంతలేరు, గేమ్ ని గెలిపించలేరు. వాళ్ళతో కలిసి ఎలా గెలుద్దాం అనుకుంటున్నావురా? అక్క, వాళ్ళ వీపులు సాపయ్యే తోపు లాంటి ఐడియా వచ్చింది. ఏంటది?
కమాన్ విక్కీ కమాన్. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. బాల్ వస్తుంది, పెట్టు, పెట్టు. త్వరగా పెట్టండి. బాల్ తీసుకో, బాల్ తీసుకో, కొట్టు 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 కొట్టు. ఏయ్ త్వరగా వెళ్ళు. అక్కడ ఉంది. ఇదిగో బాల్ కొట్టండి. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. బాల్ పెట్టు, 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 పెట్టు. సార్ బాల్ త్వరగా వస్తుంది, పెట్టు, పెట్టు. త్వరగా తీసుకురా. ఏ, అవుట్, అవుట్, అవుట్. బాల్ త్వరగా పెంచండి. ఏయ్, అవుట్, 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 అవుట్. అవుట్, 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 అవుట్. ఏయ్ కమాన్ కమాన్ బాల్ త్వరగా పెంచండి. బాల్ వస్తుంది, పెట్టు, పెట్టు. సార్ త్వరగా రండి. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. బాల్ అక్కడ ఉంది. త్వరగా త్వరగా కొట్టు. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. త్వరగా పెంచు. త్వరగా త్వరగా త్వరగా. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. బాల్ అక్కడ ఉంది. త్వరగా త్వరగా రేఖ వెళ్ళు. త్వరగా బాల్ తీసుకురా. ఏయ్ కమాన్ కమాన్ త్వరగా పెంచండి. త్వరగా త్వరగా పెట్టండి. కమాన్ కమాన్ త్వరగా పెట్టండి. అర్రే, కొట్టు, 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 కొట్టు. ఇప్పుడు చూసుకో. పొట్టి దొరికేవే. ఇప్పుడు నీ వీపు చిట్లిపోతుంది చూడు. అక్క వెయ్ వెయ్. బాల్ వస్తుంది, పెట్టు, పెట్టు. త్వరగా పెట్టండి. ఇదిగో త్వరగా త్వరగా పెట్టండి. అబ్బా అబ్బా. వామ్మో. నాకైతే వీపు వాచిపోయింది నాన్న. నాకేమన్నా వెనపూస పూసినట్టుందిరా. నాకు కూడా అలాగే ఉంది. గెలుపు వాళ్ళకి, వాపు మనకి. పద. అబ్బా. ఆ. చెరి బాబు ఈర కొట్టేశారంతే. బాగా ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్ కి వెళ్ళిపోవచ్చు మీరు. అక్క ఒలింపిక్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అక్క. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. ఆటగాళ్ల పేర్లన్నీ నోట్ చేసుకున్నారా? మొత్తం నోట్ చేసుకున్నాను. ఆ. ఏమండి గురునాథం గారు, నెక్స్ట్ ఏ ఆట అండి? తాడు లాగే ఆట తెలుసు కదా, టగ్ ఆఫ్ వార్. తెలుసులేండి. తాడు బలంగా ఎవరు లాగితే వాళ్ళే విన్ను. రే రాజా, ఈసారి కప్పు మందే. ఓకే నాన్న. ఏంట్రా అందులో ఓడిపోయారు కాబట్టి ఇందులో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రూల్స్ మారాయి. హ, ఏం మార్చారు? ఓ, ఓన్లీ లేడీస్నే పెట్టారా? అయినా పర్వాలేదు, మా రమ్య ఉంది కదా. హడావడి పడకరా. రూల్స్ ఏంటంటే పిల్లలదొక టీము, పెద్దలదొక టీము. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ నుంచి ఒకళ్ళు, పిల్లల నుంచి ఒకళ్ళు మాత్రమే టీంలోకి రావాలి. ఓ, రే రాజా పద. నేను కృష్ణ తులసితో కలిసి ఆడాలా? నో, నెవర్, కుదరదు. అమ్మా నువ్వు ఒప్పుకోమ్మా. నువ్వు ఆడితేనే పెద్దవాళ్ళ తరపున కూడా మనం ఉన్నట్టుంటుంది. అవునమ్మా, ఒకవేళ నువ్వు లేకుండా పెద్దవాళ్ళు గెలిస్తే అప్పుడు మనం అందరం ఓడిపోయినట్టే అవుతుంది కదమ్మా. సరే పదండి.
ఇప్పుడు ఈ ఆట కోసం వచ్చే పెద్దవాళ్ళకి లీడర్ అరుంధతి గారు. చరణ్ గారు, మీరు ఆడుతున్నారా? ఆడుతున్నామండి. మరి మీ తరపున పెద్దవాళ్ళు? మా కుమారక్క ఉందిగా. అయితే పిల్లల జట్టుకి లీడర్ చరణ్ గారు. పెద్దోళ్ళ జట్టు ఓ పక్కకి, పిల్లల జట్టు ఓ పక్కకి వచ్చి నిలబడండి. రెండమ్మా. కుమారక్క రా. రండి సార్. ఆ రేఖని ఈ కోనేట్లోకి తోసేసి తనతో పాటు నేను కూడా దూకేద్దామనేదే నా ప్లాన్. ఇక్కడున్న నియమం ప్రకారం రేఖకి నీకు పెళ్లి జరిగిపోతుంది. మీ ముందే ఉన్నాను, రండి, ఇంకా ముందుకు రండి. రేఖ